యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరినీ ప్రభు దీవించిన గాక. ఈరోజు మనం చేసే చిన్న చిన్న ఉపకారములు, చిన్న చిన్న మేలు, అది మనకు ఆశీర్వాదం. ఇక్కడ 2 సమూయేలులో చూసినట్లయితే సౌలు ఎప్పుడైతే మరణిస్తాడో, మొదటి రాజు ఇజ్రాయేల్కి మరణించిన తర్వాత ఆ ప్రజలందరి గురించి దావీదు అంటాడు, మీ ఏలిన వాడైన సౌల్ని మీరు పాతిపెట్టితురు కనుక మీరు చేసిన ఉపకారాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను అంటాడు. ఆ వచనాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే 2 సమూయేలు 2వ అధ్యాయము 5వ వచనం, 6 వచనాలను చూడడానికి ఇష్టపడదాం. 6వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగుపరచును, నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారం చేసేదను. చూడండి, 5వ వచనం 6వ వచనంలో చూసుకున్నట్లయితే దావీదు అంటున్నాడు, మీ ఏలిన వాడైన సౌలుని మీరు పాతిపెట్టేద్దరు కనుక ఆయనకు మీరు ఉపకారం చేసేద్దరు. మీరు చేసిన ఉపకారాన్ని బట్టి నేను మీకు సహాయం చేస్తాను, మీకు సత్య స్వభావాన్ని నేను తెలియజేస్తాను. ఈరోజు ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు అనిపిస్తుంది, మనం చిన్న చిన్న విషయాల్లో దేవుని సేవకులకి, దేవుని యొక్క పనిలో పాలిభాగస్తులుగా ఉన్నప్పుడు దావీదే ఆ సౌలుకి చేసిన దాన్ని బట్టి ఆనందిస్తే, ఒక మనిషిగా అయిన దావీదే ఈరోజు దేవుని పని చేస్తున్న నువ్వు, దేవుని పనిలో పాలిభాగస్తున్న నువ్వు, నీ బట్టి దేవుడు ఇంకెంత ఆనందించి నిన్ను దీవించడానికి ఇష్టపడతాడు. అక్కడ రాస్తే ఇంకొక మాట ఉంది చూడండి, మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారం చేసేదను. ఎవరంటున్నారట? దావీదు అంటున్నాడు. మీరు సౌలుకి చేసిన దాన్ని బట్టి, దావీదుకి దేవుడిచ్చిన హృదయాన్ని బట్టి అలాగుంటే, అసలు కృపగలిగిన దేవుడు మన దేవుడు ఇంకెంత ఉపకారం మనకి చేస్తాడు, ఇంకెంత మేలులు మన జీవితాల్లో చేస్తాడు, ఇంకెంత మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, ఇంకెంత మనల్ని దీవెనకరంగా ఉంచుతాడు. ఒకసారి ఆలోచన, ఇంకెంతగా మనల్ని మెరుగుపరుస్తాడు. ఒకసారి ఆలోచిద్దాం ప్రియులారా. ఈరోజు నువ్వైనా నేనైనప్పటికీ, ఎవరైనప్పటికీ కూడా మనం చేసిన ప్రతిదానికి దేవుడు లెక్క వేసి ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు. ఈరోజు అందుకే దావీదు అంటాడు, మీరు చేసిన క్రియను బట్టి నేను మీకు ప్రత్యుపకారం చేసేదా. ఈరోజు దేవుని పని చేస్తున్నావా? సొనుక్కోకు. దేవుని పని చేస్తున్నావా? అయ్యి బాబాయ్ నేనే చేస్తున్నాను, అలాంటి వ్యతిరేకమైన మాటలన్నీ విడిచిపెట్టి, అలసిపోతున్నా, కొన్నిసార్లు నీకు ఇష్టం లేకపోయినా దేవుని పని చేయ నమ్మకంగా, దేవుని పనిలో పాలిభాగస్తుడిగా ఉండు. దేవుని పని కోసం ప్రయాసపడగలిగితే, దేవుని పనిలో నువ్వు విత్తుతున్న నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ బలాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. గుర్తుంచుకో, దావీదే అంతగా వాళ్ళకి వాగ్దానం చేస్తే, జీవం కలిగిన దేవుడు చెప్తున్నాడు, మీరు నా పనిని చేయడి, నేను మీ పనిని చేస్తాను. మీరు నన్ను ఘనపరచుడి, నేను మిమ్మల్ని ఘనపరుస్తాను అని. మీరు నా తట్టు తిరుగుడి, నేను మీ తట్టు తిరుగుతానని. మీరు నాకు మొర్ర పెట్టగా మీ మొర్రను నేను ఆలకిస్తాను. ఇన్ని వాగ్దానాలు చేసిన దేవుడిని కలిగి ఉన్నాం ప్రియులారా. ఈరోజు నువ్వు ఎవరైనప్పటికీ కూడా దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ఆయన నీకు మరలా ప్రత్యుపకారం చేయడానికి ఇష్టపడే దేవుడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో మా తండ్రి, మా ప్రభువా, నిజంగా మా జీవితాల్లో నువ్వు చేసిన కార్యాలను బట్టి మేము కొన్నిసార్లు మర్చిపోతున్నాం. అయినప్పటికీ మాలో నీ యొక్క మంచితనం, నీ యొక్క దైవికమైన పేదలను కనికరించువాడు, యెహోవాకు అప్పించువాడు, ఇలాంటి కొన్ని వచనాలు మా జీవితాల్లో ఉంచావు. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మేము చేస్తున్న కొన్ని ఆత్మీయమైన విషయాలను బట్టి మా జీవితాల్లో నువ్వు కార్యాలు చేస్తావని నీ వాక్యం ద్వారా మాట్లాడుతాం. ఈరోజు మరొకసారి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి కుటుంబాన్ని ఎత్తుపట్టుకుంటాం. ఎవరెవరి కుటుంబాల్లో పిల్లలు ఎగ్జామ్స్కి సిద్ధపడి వెళ్తున్నారో దీవించు, వాళ్ళ మీద నీ కృపను వేడుకుంటాం. ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ని, ప్రిపేర్ అయిన దానికి మంచి జ్ఞానాన్ని దయచేసి నడిపించమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగించుకుంటూ యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.